ఓపిక. ఎక్కడ ఈ మాత్రం కూడా నేను స్ట్రెయిన్ ఫీల్ అవ్వలేదు, స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. అన్న అన్న అది నేను ఒకటి విన్నది, హెయిర్ కలర్ వల్ల మీరు ఇంత బ్లాక్ అయిపోయారంటనా? అవును. నేను ఒంగోలు గీత సినిమాకి జనరల్గా సినిమా ఆర్టిస్టులు కానీ, స్టేజ్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అక్కడ దాకా ఉన్నది వదిలేసి కలర్ వేస్తారు. నేను అలా కలర్ వేసా. నాకు తెలియదు. కొన్నాళ్ళు అయిన తర్వాత వైజాగ్లో ఒక షూటింగ్ ఓపెనింగ్కి వెళ్ళాం. ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఒక మేకప్ మ్యాన్ నాకు, బాబాయ్ మీ ఫేస్కి అమోనియా పట్టేసింది అన్నాడు. అంటే మనకి ఎయిర్ కలర్లో అమోనియా ఉంటుంది, కొన్ని నో అమోనియా అని కొన్ని ఉంటాయి. నాకు ఎలాగే మనం ఏంటంటే మంగళ షాప్కి వెళ్ళి చేసేసుకుంటాం. అలా ఎక్కడ పడిందో నాకు తెలియదు, కానీ నాకు తెలియకుండా ఒక బ్లాక్ ఫామ్ అయిపోయింది. ముందే మనం బ్లాక్గా ఉంటాను, దాంతో ఇది ఒక బ్లాక్ వచ్చింది. నాది ఇరిటేటెడ్ బ్లాక్ కాదు, కానీ ఒక మోస్తరు బ్లాక్ వచ్చింది. అతను చెప్పినప్పుడు అంటే అదేంటి అమోనియా అంటే, ప్రతి ఎయిర్ కలర్లో అమోనియా ఉంటుంది, అది మీకు పట్టేసింది అన్నారు. ఇక్కడ వరకు చూస్తే ఇవన్నీ బాగానే ఉంటాయి. అవునవును. ఈ ఒక్క ఫేస్ వరకే వచ్చింది. అది కూడా అనుకోకుండా భగవద్ అనుగ్రహం, అది ప్లస్ అయింది కూడా నాకు. అందుకే ఇప్పుడు మీరు ఏం చేయించడం అంటే పాపం నా కోసం మిలిటరీలో పనిచేసినటువంటి ఒక ఆయన, వాళ్ళ భార్య, నాకు వాళ్ళ పాప ఎక్కడో గణపతి కాంప్లెక్స్ దగ్గర నన్ను చూసి, డాడీ మీకు కరెక్ట్ పేషెంట్ దొరికాడు, మీరు అతను పట్టుకోండి, అతను మన సన్ సిటీలోనే ఉంటాడు అని చెప్తే, వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ క్లినిక్కి తీసుకెళ్ళి వాళ్ళు 4 సిట్టింగ్లో 4 ట్రీట్మెంట్లు ఇచ్చారు. అది చేశారు. నాకు కొన్ని డేట్లు లేక అవి లేక వదిలేసాను, కానీ